హలో గైస్! మీకోసం ఒక ఫన్ వెబ్‌సైట్ తీసుకొచ్చాను. ఒక్కసారి ట్రై చేయండి. గూగుల్ ఆర్ క్రోమ్ ఓపెన్ చేసి నీల్.ఫన్ అని సెర్చ్ చేయండి. వచ్చిన వెబ్‌సైట్ పైన ప్రెస్ చేయండి. ఆ వెబ్‌సైట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చాలా రకాలు ఉంటాయి. వీటిలో మనం ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. మీకు ఒక్కొక్కటిగా చెప్తాను. అయితే ఇక్కడ సైజ్ ఆఫ్ లైఫ్ అని ఉంది కదా! దానిపైన ప్రెస్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఎంటర్ పైన ప్రెస్ చేస్తే లైఫ్ యొక్క పరిమాణం మనం ఎంత పెద్దగా ఉందో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఆరో పైన ప్రెస్ చేస్తూ ఉంటే సైజు పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా లైఫ్ యొక్క సైజ్ ఇక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. దీని గురించి మనలో చాలామందికి తెలుసు. ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా ఐఎమ్ నాట్ ఏ రోబోట్ గురించి ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటుంది. అది ఇలా నెక్స్ట్ స్క్రోల్ చేస్తూ ఉంటే ద పాస్వర్డ్ గేమ్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే ఇది కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. మనం ఎక్కడైనా పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా అడుగుతుంది కదా, 8 క్యారెక్టర్స్ ఉండాలి, అలాగే నంబర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి అని ఇక్కడ మనం ప్రాక్టీస్గా దీన్ని చూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. నెక్స్ట్ స్పేస్ ఎలివేటర్. ఇదేంటంటే మనం ఇలా పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఈ ఎలివేటర్లో పైనకు ఎంత పైకి వెళ్తూ ఉంటే అంత పైన ఏది ఎగురుతుందో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా. ఇక్కడ మనం ఎన్ని మీటర్స్ పైకి వెళ్తూ ఉంటే అక్కడ ఏది ఉందో ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆస్టరాయిడ్ లాంచర్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక ఆస్టరాయిడ్ ఉంది కదా, దాని కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ డయామీటర్, స్పీడ్, ఇంపాక్ట్ యాంగిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే ఆస్టరాయిడ్ యొక్క డయామీటరు, స్పీడు, ఇంపాక్ట్ యాంగిల్ మనం అన్నీ హై పెట్టుకొని చూస్ ఇంపాక్ట్ లొకేషన్ మీద ప్రెస్ చేస్తే మ్యాప్ అడుగుతుంది, అంటే ఆ ఆస్టరాయిడ్ ఎక్కడ పడాలని. అప్పుడు మీరు నేనైతే ఇక్కడ న్యూ జెర్సీ పైన క్లిక్ చేశాను. తర్వాత లాంచ్ ఆస్టరాయిడ్ పైన ప్రెస్ చేస్తే ఈ విధంగా అక్కడ బ్లాస్ట్ అయిపోయింది అది. తర్వాత మనం క్రాటర్ డీటెయిల్ చూసుకోవచ్చు, అంటే పడిన దగ్గర ఎలా ఉందని. అది 70 కిలోమీటర్స్ వైడ్లో అంత భారీగా పేలింది అక్కడ. తర్వాత డీటెయిల్స్ ఇక్కడ కింద చూసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఫైర్ బాల్ అని ఉంది కదా, ఇక్కడ ఫైర్ బాల్ మీద ప్రెస్ చేస్తే అది పడినప్పుడు ఆ ఫైర్ బాల్ ఎంత పెద్దగా వచ్చిందనేది ఇక్కడ మనకు లొకేషన్లో చూపెడుతుంది. అలాగే బిల్డింగ్స్ ఎంత కొలాప్స్ అయినా ఎంతవరకు కానీ రేంజ్లో అది చూసుకోవచ్చు. విండ్ అది పడినప్పుడు గాలులు ఎంత స్పీడ్గా వెళ్ళాయనేది చూసుకోవచ్చు. అలాగే ఎర్త్క్వేక్స్ భూకంపం ఎంత రేంజ్లో వచ్చిందని తెలుసుకోవచ్చు. ఈ వెబ్సైట్ చాలా ఫన్గా ఉంటుంది. అలాగే ఇక్కడ చాలా ఉంటాయి ఇలా. నెక్స్ట్ డిజైన్ ద నెక్స్ట్ ఐఫోన్, దానిపైన ప్రెస్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఐఫోన్ని మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఎందుకో నాకు ఇక్కడ అది బ్లాక్గా వస్తుంది, డ్రాగ్ చేస్తే అక్కడికి వస్తుంది కానీ అది మాయమైపోతుంది అక్కడ నుంచి. మీకు కూడా అలాగే వస్తుందో లేదో కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ రాక్స్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఈ గేమ్ ఓపెన్ అవుతుంది. ఇది చాలా ఫన్గా అనిపిస్తుంది నాకైతే. నేను నిలబెట్టాలని చూస్తే ఒక రాయి పైన కూడా అది కింద పడుతూ ఉన్నాయి. మీరు కూడా ఇట్లా టైంపాస్గా ఆడుకోవచ్చు. కాన్సన్ట్రేషన్తో ఆడితేనే దీనిపైన మనం నిలబెట్టచ్చు, ఒక రాయి పైన ఒకటి. ఈ విధంగా ఉంటుంది గేమ్, చాలా ఫన్గా ఉంటుంది. అలాగే ఇలా కిందికి స్వైప్ చేస్తూ ఉంటే చాలా ఉంటాయి. యూనివర్స్ ఫోర్కాస్ట్ ఇక్కడ మనం తెలుసుకోవచ్చు, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ది యూనివర్స్ అని. ఇన్ 2061లో హ్యాల్లెస్ కామెట్ మళ్ళీ మన భూమిపైకి వస్తుందంట. అలాగే ఇన్ 2178లో ప్లూటోని కనిపెట్టినప్పటి నుండి దాని ఫస్ట్ ఆర్బిట్ అప్పుడు పూర్తి చేస్తుందంట. అలాగే ఇన్ 2300లో వాయేజర్ 1 ఫైనల్లీ ఓట్ క్లౌడ్ని రీచ్ అవుతుందంట. ఇలా చాలా ఉంటాయి. ఇందులో నాలెడ్జ్ కూడా ఉంటుంది బాగా, అన్నే కాదు. నెక్స్ట్ లైఫ్ స్టాట్స్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. నేను ర్యాండమ్గా ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను. ఇది నా డేట్ ఆఫ్ బర్త్ కాదు, ఏదో ర్యాండమ్గా ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం పుట్టినప్పటి నుండి ఏమేమి జరిగినాయో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చాలా ఇస్తుంది అది, యువర్ హార్ట్ బీట్,
ఫెట్ సెల్స్, బ్రీత్, మనం ఎంత టైం స్పెండ్ చేసినాము, ఇలా ప్రతి ఒక్కటి అది అన్నీ ఇస్తుంది. డాలర్ రేటు ఎంతుండే, ఈ విధంగా మన లైఫ్ స్టాట్స్ గురించి ఇందులో తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ ద డీప్ సీ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే ఇక్కడ మనం సముద్రం లోపలికి వెళ్తాం. ఇక్కడ ఎన్ని మీటర్ల లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ ఏ జీవి నివసిస్తుందో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా స్వైప్ చేస్తూ ఉండాలి. అక్కడ చూడండి, మీటర్స్ లోపలికి వెళ్ళిన కొద్దీ అక్కడ ఏ జీవి నివసిస్తుందో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ద సైజ్ ఆఫ్ స్పేస్, స్పేస్ యొక్క సైజ్ గురించి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓపెన్ చేస్తే ఆస్ట్రోనట్ నుండి స్టార్ట్ అవుతుంది. స్పేస్ షటిల్స్, స్పేస్ స్టేషను, ఈ విధంగా లెఫ్ట్కు స్వైప్ చేస్తూ ఉంటే మనకు అన్ని గ్రహాలు ఇక్కడ చూపిస్తుంది. స్పేస్ యొక్క సైజ్ ఎంత ఉందో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇలా స్వైప్ చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ హూ వాజ్ ఎలైవ్, ఏ ఇయర్లో ఎవరు నివసించారనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. 1800, 1900, ఈ విధంగా అక్కడ మనము ఇయర్ టైప్ చేస్తే ఇక్కడ మనకు ఆ ఇయర్లో ఎవరెవరు నివసించారనేది ఇక్కడ చూపిస్తుంది. అంటే ఎవరిని పడితే వాళ్ళని కాదు, కేవలం ఫేమస్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళని మాత్రమే చూపిస్తుంది. 1800లో ఇక్కడ ఇచ్చాను, ఇలా వీళ్ళ పేర్లు వస్తున్నాయి అందరికీ. అలాగే 2000, ఇక్కడ లాస్ట్ 2000 వరకే ఉంటుంది, 2000 తర్వాత నుంచి లేదు, లాస్ట్ 2000 వరకే ఇచ్చారు, అది లాస్ట్నే. 2000 కంటే ముందు ఉన్న వాళ్ళవి మాత్రమే, ఫేమస్ పర్సన్స్ మాత్రమే చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇలా స్వైప్ చేస్తూ ఉంటే ఇక్కడ చాలా ఉంటాయి. స్పీడ్, హౌ ఫాస్ట్ ఆర్ యూ మూవింగ్, ఇప్పుడు మనం ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో ఇక్కడ తెలుసుకోవచ్చు. టెక్టానిక్ ప్లేట్స్ ఎంత మూవ్ అవుతుందో చూడండి ఫాస్ట్గా. అలాగే మన ఎర్త్, అలాగే సన్, ఈ విధంగా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అలాగే పేపర్, ఇక్కడ పేపర్ ఏంటంటే A4 సైజ్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని మనం ఫోల్డ్ చేస్తూ ఉంటే అది ఎంత పరిమాణంలో పెద్దగా అవుతుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఫోల్డ్ పైన ప్రెస్ చేస్తూ ఉంటే అది ఆ సైజులో పెరుగుతుందని మనం అక్కడ ఇమేజెస్ చూపిస్తూ ఉంది. కాఫీ బీన్ అంతా, తర్వాత అంటే 7 ఫోల్డ్స్ అయినాయి. మళ్ళీ ఫోల్డ్ పైన ప్రెస్ చేస్తూ ఉంటే ఇలా 10 ఫోల్డ్స్కి హమ్మింగ్ బర్డ్ అంతా, 12 ఫోల్డ్స్కి అలా, ఇక్కడ 15 ఫోల్డ్స్కి కార్ అంతా అలా అవుతుందంట పేపర్. నెక్స్ట్ ప్రోగ్రెస్, నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ అవర్, నెక్స్ట్ డే ఎప్పుడు, నెక్స్ట్ మంత్ ఎప్పుడు, ఇలా ఇందులో మనం చూసుకోవచ్చు. మదర్స్ డే, ఫాదర్స్ డే, హలోవెన్, ఇలా ప్రతి ఒక్కటి ఉంటుంది. ఆఖరికి డెకేడ్, సెంచరీస్, ఆఖరికి సన్ డైస్ కూడా ఇందులో ఉంది. 5 బిలియన్ ఇయర్స్ తర్వాత సన్ అప్పుడు ఉండదంట. నెక్స్ట్ స్పెండ్ బిల్ గేట్స్ మనీ, ఇది కూడా చాలా ఫన్ ఉంటుంది. బిల్ గేట్స్ మనీ మనం విచ్చలవిడిగా ఇక్కడ ఏది పడుతుంది కొనుక్కొని ఖర్చు పెట్టేయచ్చు, అంటే నిజంగా కాదు, ఏదో ఫన్గా. ఇక్కడ బై, ఇక్కడ సెల్, అమ్మేయచ్చు మరియు కొనచ్చు. అంటే అంత మనీ మనకు రియల్గా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఫన్గా ఆడుకోవచ్చు. అలాగే బేబీ మ్యాప్, ఇదేంటంటే ఎవ్రీ టైమ్ ఏ బేబీ ఈజ్ బార్న్ ఇన్ దట్ కంట్రీ, ఏ ఏ కంట్రీస్లో ఎంతమంది బేబీస్ పుడుతున్నారు అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. టోటల్ బేబీస్ బర్న్, మన ఇండియాలో అంత ఉంది, ఇక్కడ అన్ని కంట్రీస్ ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు. చైనాలో 14, ఇండియా 31, 32 అది పెరుగుతూ ఉంది. ఆ టైంకి అంతమంది పుడుతున్నారు అన్నమాట. ఈ విధంగా ఆ ఎల్లో కలర్ వస్తుంది కదా, అంటే అక్కడక్కడ బేబీస్ బర్న్ అవుతూ ఉన్నారు.
44 మన ఇండియా 45. ఏందయ్యా ఇది, మన ఇండియానే చాలా ఫాస్ట్గా ఉంది. ఆఖరి చైనా కూడా తక్కువనే ఉంది. ఈ విధంగా ఈ NEEL.funలో మనం ఇన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఇందులో మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇలా ఫన్గా అండ్ నాలెడ్జ్గా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో కొంచెం లెంత్ అయింది, ఏమనుకోకండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.